హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఇప్పుడైతే మనం పాలిటీ టాపిక్ ఫండమెంటల్ రైట్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంది? అవి కాన్స్టిట్యూషన్లో వాటి యొక్క ప్రాధాన్యత ఏంది? వాటికి జుడిషియరీ పవర్ ఉందా లేదా అనేది ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం ఫండమెంటల్ రైట్స్ గురించి. ఓకే, మీకైతే ఐడియా ఉంది ఇక ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్ ఎందులో ఉన్నాయి, ఎన్నో భాగంలో ఉన్నాయి, పార్ట్ 3లో ఉన్నాయి అయితే మీ అందరికీ తెలుసు. ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ 12 to 35, టోటల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ 6. టోటల్ ఫండమెంటల్ రైట్స్ 6 ఉంటాయి. యాక్చువల్లీ 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే. అందులో రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ని తీసి 300 ఏలో బై 44 అమెండ్మెంట్ ద్వారా దాన్ని 300 ఏలోకి అయితే చేర్చారు. అప్పటి నుంచి అయితే ఐ మీన్ 1940 సారీ 44 అమెండ్మెంట్ ఐ మీన్ 1978. ఆఫ్టర్ 1978 వీ హ్యావ్ ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్. ఓకే, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఏంటి, వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, హౌ మెనీ టైప్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్, మనకు డైలీ లైఫ్లో వాటి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, అండ్ గవర్నమెంట్ ఇవన్నీ ఒకసారి నేర్చుకుందాం. చూద్దామండి. టోటల్ ఫండమెంటల్ రైట్స్ 12 to 35. టోటల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ 6 వి హ్యావ్. ఓకే, ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటిది మీకైతే తెలియాలి. ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటింది? సారీ, ఒక వెంట. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంది? 14 నుంచి 58. మళ్ళీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14 నుంచి 18 అని ఇప్పుడు చెప్తున్నాను, తర్వాత డీటెయిల్స్గా 14, 15, 16, 17, 18 ఇందులో ఏ విధంగా ఉంది ఈ అనేది నేను చెప్తాను. రైట్ టు ఈక్వాలిటీ అందులో 15th ఆర్ 16th అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అండ్ రిజర్వేషన్ గురించి చెప్తుంది, అండ్ ఈడబ్ల్యూఎస్. కాబట్టి రైట్ టు ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 14 to 18, యాజ్ వెల్ యాజ్ రైట్ టు ఫ్రీడమ్ అండ్ రైట్ టు ఎక్స్ప్లోరేషన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఇది కొంచెం మోర్ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. రైట్ టు ఈక్వాలిటీ 19 నుంచి 22, అండ్ రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లోరేషన్ 23 నుంచి 24, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 నుంచి 28 వరకు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ 20 నుంచి 31, అండ్ సారీ అండి, ఇక్కడ 31 కాదండి, 30 వరకే. సారీ, బికాస్ ఆఫ్ 31 ఆర్టికల్ ఈజ్ రైట్ టు ప్రాపర్టీ. అది తీసేశారు కదా, అది తీసేస్తే చేశారు, నేను కొంచెం మిస్టేక్. ఓకే, సారీ అండి. అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32. దీని యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కు అని అంటారు. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే అందరికి సమానత్వం అన్నట్టు. రెండోది రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు. రైట్ టు ఎక్స్ప్లోరేషన్ అంటే అండ్ ఇది ఏమంటారు దీన్ని తెలుగులో, ఆ, అదే పని దోపిడీ అండ్ బలవంతపు పని, వెట్టి చాకరీ అని మీనింగ్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వాతంత్రపు హక్కు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా సాంస్కృతిక హక్కు. రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అంటే అండ్ అది మీకు ఇట్స్ మీన్ రాజ్యాంగ పరిహారపు హక్కు. నేను తెలుగులో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇగో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, అండ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 1. పార్ట్ 1 వచ్చేసి అది మన కంట్రీ గురించి చెప్తుంది. పార్ట్ 2 వచ్చేసి అయితే ఏంది, సిటిజన్షిప్ గురించి చెప్తుంది. దానిపైన కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇది నేను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు దేని దానికి చేస్తాను. ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ ఫండమెంటల్ అంటే డిపిఎస్పి, అండ్ నెక్స్ట్ ఏంది ఫండమెంటల్ డ్యూటీస్. ఈ విధంగా లైన్గా చేస్తాను. తర్వాత ఏంది ప్రెసిడెంట్, తర్వాత గవర్నర్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, పార్లమెంట్, ఈ విధంగా ఉంటుంది కదా. అది నేను చేస్తాను. నా వీడియోస్ అయితే రెగ్యులర్ ఫాలో అవ్వండి. ఈ ఫండమెంటల్ రైట్స్ అయితే పక్కా 3 or 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎనీ ఎగ్జామినేషన్లో. మన గ్రూప్లో అయితే మోర్ దెన్ 10 అబోవ్ అయితే వచ్చాయి ఎవ్రీ టైమ్. ఫండమెంటల్ అంటే ఐ మీన్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ 16th 15th అయితే ప్రతి ఎగ్జామ్లో టచ్ చేస్తాడండి. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక నేను చెప్తాను రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీలో డిఫరెంట్ ఉంటాయి, నేను చెప్తాను. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఇవి రెండు ఉంటాయి. అండ్ 14లో సబ్ క్లాస్ ఉంటుంది. 14 సబ్ క్లాస్ 1 ఆర్ ఎస్, అండ్ ప్రొబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ రిలీజియన్, రేస్ అండ్ క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే ఇది క్యాస్ట్ వల్ల అండ్ మతం వల్ల ఎవరిని కూడా వాళ్ళ పుట్టుక వల్ల వాళ్ళని విభేదాలు చూపుకోవడం చెప్తుంది. ఈక్వల్ యాక్సెస్ టు ద షాప్స్ అండ్ హోటల్స్ అండ్ వెల్ఫేర్ ట్యాంక్స్ అండ్ బాతింగ్ గేట్స్. అండ్ అంటే అర్థమవుతుందా? ఈక్వల్ యాక్సెస్ షాప్స్ అంటే షాప్స్ దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ, బావుల అండ్ ట్యాంక్స్ అండ్ బాతింగ్ గేట్స్ దగ్గర ఎవరికి కూడా డిఫరెంట్ చూపించకూడదు, అందరికీ ఈక్వల్ చూపించాలని చెప్తుంది. ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్.
ఇదేంది 15th ఆర్టికల్ చెప్తుంది. ఇందులోనే రిజర్వేషన్ గురించి వస్తది. అంటే 15 సబ్ క్లాస్ 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్ 5 అండ్ 6 ఉంటుంది. అండ్ 15 సబ్ క్లాస్ 6 ఏమో ఈడబ్ల్యూకేఎస్, 15 సబ్ క్లాస్ 5 ఏమో ఓబీసీ, అండ్ 15 సబ్ క్లాస్ ఏమో 3 ఏమో పిల్లల గురించి, అండ్ 15 సబ్ క్లాస్ 4 ఏమో ఎస్సీ అండ్ ఎస్టీకి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఉండాలి. సారీ, ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉండాలని చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ ఆర్టికల్ ఏంటంటే, అంటే ఐ మీన్ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి మీకు ఐడియా ఉందా? ఎవరికైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ గురించి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంటుంది, అది మీరు చెప్తే కొంచెం బెటర్. అండ్ తర్వాత ఏంది, ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ ఆర్టికల్ ఏంది, 17th ఆర్టికల్. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే అవార్డ్స్ గురించి, బిరుదుల గురించి. ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటిది, ఇది ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్, ఉద్యోగం నుంచి ఇది ఇది ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్, రిజర్వేషన్. రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ స్వతంత్ర హక్కు. ఇందులో ఉంటాయి, మళ్ళీ చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్. ఇందులో 6 ఉంటాయండి. ఇందులో కూడా 6 ఉంటాయి. ఇందులో 14F అనేది రైట్ టు ప్రాపర్టీ ఉండేది, అప్పుడు ఇందులోనే ఉండే రైట్ టు ప్రాపర్టీ. ఇందులో ఒక ఉండే ఈ అంటే 31 ఉండే, అందులో పార్ట్ ఏమో రైట్ 19 సబ్ క్లాస్ F అనేమో ఆస్తి హక్కు, అది తీసేశారండి. ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ భావ ప్రకటన హక్కు, అండ్ అసెంబుల్ పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా నివసించే హక్కు, అండ్ ఫార్మ్ ఆఫ్ అసోసియేషన్ యూనియన్స్, మూవ్ ఫ్రీలీ అండ్ థాట్ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ రెసిడెన్స్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ వేరేలాగా అడుగుతాడు. ఏ విధంగా అంటే, ఎక్కడైనా నివసించరాదు, మన దేశంలో గుడారాలు అండ్ వేరే ప్రాంతాలు వెళ్ళి నివసించకూడదు అని అంటారు. కాకపోతే ఇక్కడ చూడు, రిసైడ్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రాక్టీసెస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఎనీ ఆక్యుపేషన్ అండ్ ట్రేడ్ ఆర్ బిజినెస్. ఎక్కడైనా బిజినెస్ అండ్ ఆక్యుపేషన్ మనం చేసుకోవచ్చు అని చెప్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ అఫెన్సెన్స్, ఆ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది చాలా ఇంపార్టెంట్, 21 ఆర్టికల్. ఇందులోనే 86 అమెండ్మెంట్ ద్వారా, మళ్ళీ 202 దాని ద్వారా ఇందులో 21 సబ్ క్లాస్ ఏ, ఐ మీన్ 21A ఆర్టికల్ చేశారు. అదే రైట్ టు ఎడ్యుకేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు చెప్తాను, ఎడ్యుకేషన్ గురించి ఏ ఏ ఆర్టికల్స్ ఉన్నాయి టోటల్గా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి, ఐ మీన్ సిటిజన్షిప్లో ఉందా, అండ్ పార్ట్ 3లో ఉందా, ఐ మీన్ ఫండమెంటల్ రైట్స్లో ఉందా, ఫండమెంటల్ డ్యూటీస్లో ఉందా, డిపిఎస్పిలో ఉందా, ఈ విధంగా ఆర్టికల్స్ ఉన్నాయి, అవి చెప్పండి. ప్రొటెక్షన్ అగెనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్, అంటే ఒకవేళ మనం అరెస్ట్ చేస్తే మన యొక్క ప్రాధాన్యత అండ్ ఐ మీన్ మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మన సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. అంటే డిఏ అంటే పీడీ యాక్ట్ చట్టం, ఈ విధంగా. రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లోరేషన్, ఇది వెట్టి చాకరీ గురించి చెప్తుంది. వెట్టి చాకరీ అండ్ భోగిన వ్యవస్థ ఉంటుండే కదా, ఇదేంది 23-24 ఆర్టికల్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్స్ బీయింగ్ అండ్ ఫోర్స్ లేబర్స్, ఫోర్సుగా ఏ కర్మగాలలో పనిచేయకూడదు. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ హజర్డర్స్ అండ్ జాబ్స్, ఇది బాల కార్మికుల చట్టం అని అంటారు. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ ద ఫ్రీ ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ ది రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ టు మేనేజ్ ద రిలీజియన్ అఫేర్స్, మతం పైన పన్ను విధించరాదు అని ఉంటుంది. ఈ విధంగా మతం పైన పన్ను విధించవచ్చు. పన్ను, ఇందులో పన్ను గురించి అండ్ మతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్రీడమ్ టు పే ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ది ఎనీ పర్టికులర్ రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ టు అటెండ్ ద రిలీజియన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ వర్క్షిప్ అండ్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, అంటే విద్యా సాంస్కృతిక హక్కు. ప్రొటెక్షన్ చూడండి, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ కూడా అడుగుతాడు, ఈ ఆర్టికల్స్ కూడా అడుగుతాడు. కాకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 6 to 14 వరకు ఈ ఎడ్యుకేషన్ ఉండాలి, 0 to 16 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలని చెప్తుంది. ఆర్టికల్స్ మెన్షన్ చేయండి. ఇప్పుడు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ అంటే విద్యా సాంస్కృతిక హక్కు. వారు ఏమంటారు, ఈ ఆర్టికల్స్ అనేది ఏంటి మీకు ఇక్కడ చెప్పాను. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే 29-30 అన్న, ఆ 29 సబ్ క్లాస్ 7 అంటాడు, లేకుంటే 30 సబ్ క్లాస్ 1 అంటాడు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అవును కాన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ అనేది ఇందులో ఉంది కదా ఎడ్యుకేషన్ గురించి అని మీరు పెడతారు. అదే క్లారిటీ అని ఇంపార్టెంట్, ఒకసారి మీరు చూసుకోండి. రైట్ టు మైనారిటీస్ అండ్ టు ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్,
ఇది చూసుకోండి. అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇదేంటిది? ఆ, తెలుగులో ఏమంటారు? పరిహారపు హక్కు ఏదో అంటారు, పరిరక్షణ హక్కు సంథింగ్ ఏదో అంటారు. ఎందుకంటే ఈ ప్రొటెక్షన్, రైట్ టు మూవ్ ద కోర్ట్ అండ్ ఇష్యూ ద డైరెక్షన్ అండ్ ఆర్డర్స్ అండ్ విట్స్ ఫండమెంటల్ రైట్స్. 32 విట్స్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఐ మీన్ ఇప్పుడు నువ్వు ఏమైనా ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా అగనిస్ట్, ఐ మీన్ దాని యొక్క దుర్వినియోగం చేశారనుకో, దుర్వినియోగం చేస్తే ఫండమెంటల్ రైట్ యొక్క ప్రొటెక్షన్ చేస్తుంది. బై ఆర్టికల్ 32 యూ కెన్ గో టు ఎనీ కోర్ట్స్, నాట్ ఎనీ కోర్ట్స్, గో హై కోర్ట్స్ ఆర్ సుప్రీం కోర్ట్. టు హై కోర్ట్ బై ఆర్టికల్ 32, అండ్ సుప్రీం కోర్టు, సారీ బై హైకోర్ట్. బై హైకోర్టు, నువ్వు హైకోర్టుకి ఏ ఆర్టికల్తో వెళ్ళొచ్చు? 226తోని. బై ఆర్టికల్ 32 యూ కెన్ గో టు సుప్రీం కోర్ట్. ఈ విధంగా రిట్స్ ఉంటాయి. అంటే రిట్స్ అనేది, రిట్స్ పైన నేను సపరేట్ వీడియో చేస్తాను. రీసెంట్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2లో అయితే దాదాపు ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఐ మీన్ హెబియస్ కార్పస్, మాండమస్ అండ్ ప్రొహిబిషన్, కోవారెంట్ అండ్ సెర్షియోసరీ, ఈ విధంగా ఉంటుంది. మొన్న రీసెంట్గా మాండమస్ గురించి ఏమిచ్చాడు? అది ప్రైవేట్ అథారిటీ కూడా వర్తించదు అని ఇచ్చాడు. వర్తించదు మరి. ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిట్స్ గురించి. నాకైతే ఒకసారి ఈడబ్ల్యూఎస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటిదో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్కి అయితే నా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా డైలీ పెడతాను. ఐ మీన్ కరెక్ట్ లైన్గా పెడతాను. ఇప్పుడు ఫండమెంటల్ రైట్, తర్వాత డిపిఎస్పి. యాక్చువల్గా నేను సిటిజన్షిప్ చేయాలి, కాకపోతే ఫండమెంటల్ రైట్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ దెన్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ నాట్ ఇంపార్టెంట్ అని నేను అనట్లేదు, కాకపోతే అది కూడా ఇంపార్టెంట్. ఇందులో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇది కొంచెం చూసుకోండి. రైట్ టు ఈక్వాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఇందులో 15 ఆర్ 16 అనేది పక్కా క్వశ్చన్ వస్తుంది. ఎవరైనా పీసీ వాళ్ళు అండ్ డిఎస్సి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే పక్కా చూసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ డిపిఎస్పి గురించి అండ్ మన ఫండమెంటల్ డ్యూటీస్ గురించి విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఆర్టికల్ చెప్పండి నాకు. అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.